హరే రామ హరే కృష్ణ. ఈ భాగంలో అగస్త్యుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. మేరు నగరం చాలా ఎత్తైన పర్వతం. అది చూసిన వింధ్య అనే పర్వతంకి ఈర్ష్య కలిగింది. మెతుగా పెరగడంతో ప్రజలకు అటువారు ఇటు కాంతి పడకపోవడంతో ప్రజలకు సమస్యగా మారింది. ఒక సందర్భంలో నారద మహర్షి కాశీ నగరాన్ని దర్శించుకునేందుకు వచ్చినప్పుడు మేరు పర్వతం ఉన్నతమైందా, నేను ఉన్నతమైందానా అని అడిగింది వింధ్యా పర్వతం. నారదుడు చిరునవ్వు నవ్వి ఎంతో శాంతంగా, ఎవరి గొప్పదనం వాళ్ళదే, ఒకరిని అధికులని చేసి మరొకరిని తగ్గించటం అనేది సబబు కాదు, అసలు ఎవరూ కూడా ఇంకొకరితో పోల్చుకోకూడదు అంటూ చెప్పాడు. కానీ ఆ సమాధానం వింధ్యా పర్వతానికి నచ్చలేదు. నువ్వే గొప్పదానివి అంటే సంతోషించేది, తాను ఇంకా ఉన్నతంగా ఎదిగితే తప్ప మేరువును మించిన మహాపర్వతం అని గుర్తించరు అని కీర్తించరు అని అనుకుంది. వెంటనే మరింత ఎత్తు ఎదిగింది. దానితో సూర్యకిరణాలు భూమిపై పడటం కష్టమైంది. లోకం అంధకారంలోకి మునిగింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రజల మనుగడకే ముప్పు వస్తుందని గ్రహించిన బ్రహ్మ అగస్త్య మహర్షికి ఈ సంగతి తెలియచేయండి. ఆ మునీశ్వరుడు వింధ్యాగర్వాన్ని తగ్గించి ప్రజలకు మంచి చేయగలడు అని దేవతలకు చెప్పాడు. అగస్త్య మహాముని పుణ్యక్షేత్రం అయిన కాశీపట్టణంలో నివాసం ఉంటున్నాడు. బ్రహ్మ చెప్పినట్లుగానే దేవతలు ఆ విషయం అగస్త్య మునికి చెప్పడంతో అగస్త్యుడు బాగా ఆలోచించి తనకెంతో ప్రియమైన కాశీ నగరాన్ని విడిచి వెళ్ళక తప్పదు అని అనుకున్నాడు. భార్య లోపముద్రను వెంటబట్టుకుని వింధ్యాపర్వతం వద్దకు వచ్చాడు. వింధ్యకు ఆ మహాముని అంటే అంతులేని గౌరవం. ఆయనకు శిరస్సు వంచి నమస్కరించింది. అగస్త్యుడు వింధ్యాపర్వతాన్ని ఆశీర్వదించి, మేము పని మీద అవతలి వైపుకు వెళ్తున్నాము, మేము తిరిగి వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు, లేకుంటే కొండ ఎక్కి దిగటం కష్టమవుతుంది, ముఖ్యంగా నా భార్యకు మరీ కష్టం అన్నాడు. అయ్యో మహర్షి, మీరు అంతగా చెప్పాలా, మీరు తిరిగి వచ్చే వరకు నేను ఇలాగే ఉంటాను, నిశ్చింతగా అవతలి వైపుకు వెళ్ళిరండి అంది వింధ్యాపర్వతం. అలా వెళ్ళిన అగస్త్యుడు మరి ఎన్నడూ తిరిగి రాలేదు. కాశీక్షేత్రాన్ని దర్శించుకోవాలని అనిపించినా ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఇటువైపుకు కూడా రాలేదు. వింధ్య తన మాట నిలబెట్టుకుంది, వంచిన తల ఎత్తలేదు. అలా వింధ్యా పర్వతాన్ని పెరగకుండా చేశాడు అగస్త్యుడు. అలా అగస్త్య మహర్షి పేరుకి అర్థం పర్వతాలను కదిలించేవాడు లేదా కదలని వాటిని కదిలించేవాడు అని వచ్చింది. అతను దక్షిణ భారతదేశంలో నేటికి జీవించే ఉన్నట్లుగా చెబుతారు. అగ అంటే కదలనిది మరియు గమ్ అంటే కదిలించేది అనే పదాలు రెండూ కలిపి పర్వతాలను కదిలించగలవాడు. అలా వింధ్యా పర్వతాన్ని ఆపటం లేదా నియంత్రించడం వల్ల అతన్ని అగస్త్యుడు అని పిలిచారు. అలాగే ఇప్పుడు మనం అగస్త్యుడు నహుషుడిని ఒక పెద్ద సర్పంగా మార్చిన కథను తెలుసుకుందాము. ఒకసారి ఇంద్రుడు ఎవరికీ తెలియకుండా తామర పువ్వు రేకులో దాక్కున్నాడు. దేవేంద్రుడు అదృశ్యం కావడంతో దేవతలు, ముఖ్యంగా సచీదేవి చాలా ఆందోళన చెందారు. స్వర్గంలో రాజులేడు కనుక చెడు శకునాలు కనిపించడం ప్రారంభించాయి. తామర కొమ్మలో నీటిపాము ఆకారంలో దాక్కున్న ఇంద్రుడు రేకులు అతనిపై మూసుకుపోవడంతో అసలు ఎవరికీ కనిపించలేదు. ఈ కీలకమైన సమయంలోనే రాజు నహుషుడు 100 అశ్వయాగాలు పూర్తి చేసి దేవేంద్ర సింహాసనానికి అర్హత పొందాడు. దేవతల సమావేశంలో నహుషుడు దేవేంద్రుడిగా ఎన్నికయ్యాడు. నహుషుడు నందనవనంలో అన్నింటినీ తన ఆధీనంకు తెచ్చుకున్నప్పటికీ స్త్రీల పట్ల అతని మక్కువ తీరలేదు. అతను ఇంద్రాణిపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. అలా ఆమె తన భర్త ఇంద్రుడు కనిపించకపోవడంతో దుఃఖంలో ఉండగా కొత్త ఇంద్రుడి ఈ కొత్త చర్యలు ఆమెకు అసలు నచ్చలేదు. ఆమె ఈ విషయంలో బృహస్పతి సహాయం కోరింది. అతను నహుష్యుడి నుండి తనను రక్షించడానికి అంగీకరించాడు. కొత్తగా ఎన్నికైన నహుష్యుడికి ఈ విషయం నచ్చకపోవడంతో అతను కోపంగా ఇంద్రుడిని వెంటనే తన వద్దకు పంపకపోతే బృహస్పతిని చంపేస్తానని బెదిరించాడు. సన్యాసులందరూ నహుషుని చుట్టూ చేరి అతని ప్రయత్నం ఆపాలని చూశారు. కానీ నహుషుడు ఒప్పుకోలేదు. నహుషుడు బృహస్పతిని మరియు సన్యాసులందరినీ తక్కువ చేసి వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరికి సన్యాసులు నహుషుని చూసి భయపడి ఇంద్రుని భార్య అయిన ఇంద్రాణిని నహుషుని దగ్గరకు పంపమని బృహస్పతిని ఒప్పించడానికి వెళ్ళారు. అంతా విన్న బృహస్పతి ఇంద్రానికి
ఒక మార్గాన్ని సూచించాడు. దాని ప్రకారం ఆమె నహుషుని దగ్గరకు వచ్చి అతనితో, ప్రభూ, నీ భార్య కావటం నాకు చాలా సంతోషకరమైన విషయం. కానీ దానికి ముందు నా భర్త ఎక్కడైనా నివసిస్తున్నాడో లేదో నేను నిర్ధారించుకోవాలి. కాబట్టి నన్ను వెతకనివ్వండి అని చెప్పింది. నహుషుడు దీనికి అంగీకరిస్తూ అలా పార్వతీదేవి ఆశీర్వాదంతో ఇంద్రాణి తన భర్త ఎక్కడున్నాడో తెలుసుకుంది. కానీ ఇంద్రుడు సభకు తిరిగి రాలేదు. ఇంద్రాణి నహుషుడి దారుణమైన ప్రవర్తన గురించి చెప్పడంతో ఇంద్రుడు నహుషుడి దాడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని ఆమెకు సూచించాడు. ఇంద్రాణి నహుషుడి వద్దకు తిరిగి వచ్చి, ప్రభు, స్త్రీలు సాధారణంగా ఆడంబరాలు మరియు కీర్తిని ఇష్టపడతారు. నాకు వాహనాల పట్ల పిచ్చి ఉంది. మీరు ఒక పల్లకి తయారు చేపించుకొని సన్యాసులు ఆ పల్లకిని మోస్తుండగా మీరు ఆ పల్లకిలో నా ఇంటికి సన్యాసులుగా రావాలి. అప్పుడు నేను మిమ్మల్ని నా భర్తగా అంగీకరిస్తాను అని చెప్పడంతో నహుషుడు దానికి అంగీకరించాడు. అతను అగస్త్యుడు మరియు ఇతర సన్యాసులను తన పల్లకిని మోసేందుకు నియమించుకున్నాడు. అతను తన పల్లకిలోకి ఎక్కి ఇంద్రాణి ఇంటికి బయలుదేరాడు. ఇంద్రాణిని చేరుకోవాలని అతని కోరిక ఎంతగా ఉందంటే సన్యాసులు చాలా నెమ్మదిగా వెళ్తున్నారని భావించిన నహుషుడు వారిని తొందర చేయటానికి సర్ప అనగా త్వరగా నడవండి, త్వరగా నడవండి అని ఆదేశించాడు. సన్యాసులు అప్పటికి పరిగెత్తటం ప్రారంభించారు. అయినప్పటికీ నహుషుడు సంతృప్తి చెందలేదు. అతను సన్యాసుల తలలను తన్నుతూ వారిలో ఉన్న మరుగుజ్జు అయిన అగస్త్యుడిని కొరడాతో కొట్టాడు. అప్పుడు అగస్త్యుడు కోపించి నహుషుని ఇలా శపించాడు, నువ్వు నన్ను సర్ప అని కొరడాతో కొట్టినందున నువ్వు మహాసర్పంగా మారి పెద్ద అడవిలో పడాలని. భయానక నహుషుడు శాప విమోచనం కోసం అగస్త్యుడిని ప్రశంసలతో సంతోషపెట్టాడు. అప్పుడు అగస్త్యుడు, నీవు ధర్మపుత్రుడిని కలిసినప్పుడు శాపం నుండి విముక్తి పొంది స్వర్గాన్ని పొందుతాడని చెప్పాడు. నహుషుడు తక్షణమే అపారమైన పరిమాణంలో ఉన్న సర్పంగా మారిన తరువాత అగస్త్యుడు హిమాలయాల్లో అడవుల్లో తిరుగు అని శపించాడు. తర్వాత చాలా కాలానికి పాండవులు అడవిలో నివసించిన సమయంలో అనేక పవిత్ర స్థలాలను సందర్శించి హిమాలయాలలోని యమునా పర్వతాన్ని చేరుకున్నారు. భీముడు ఒక గుహ ముఖద్వారం గుండా వెళుతుండగా ఒక పెద్ద సర్పం అతనిపై దాడి చేసింది. భీముడికి అపారమైన బలం ఉన్నప్పటికీ ఆ సర్పం పట్టు నుండి బయటపడలేకపోయాడు. చివరికి ఇంద్రుడు దాని పూర్వ చరిత్రను భీముడికి తెలియచేశాడు. ఈ సర్పం మరెవరో కాదు, సూర్యవంశానికి చెందిన రాజు నహుషుడు అని భీముడు అర్థం చేసుకున్నాడు. భీముడి చేతిలో ఓడి పెద్ద సర్పం తన అసలు రూపాన్ని పొంది స్వర్గానికి వెళ్ళాడు. ఈ విధంగా తన తపస్సు ఫలంతో అద్భుతమైన కార్యాలు చేసిన గొప్ప సన్యాసి అగస్త్య కోట పర్వతాలతో ఇప్పటికీ తపస్సు చేస్తున్నాడని నమ్ముతారు. భారతదేశం అంతటా ప్రయాణించిన అగస్త్యుడికి అనేక ఆశ్రమాలు ఉన్నాయి. అగస్త్యుడు మరుగుజ్జు అయినందున తమిళ రచనలలో అతన్ని కురుముని అనగా చిన్న సన్యాసి అని పిలుస్తారు. నేటికి తమిళనాట కొన్ని దేవాలయాలలో అగస్త్య ఆరాధన కొనసాగుతుంది. అలాగే మనం తరువాయి భాగంలో భీముడు హనుమంతుడి కథ గురించి తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ.